న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన వచ్చేసింది అని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అలాగే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నందున గురు, శుక్రవారాలలో పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం భయానకంగా మారింది. గత రాత్రి నుంచి కెరటాలు ఉధృతి పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలల దాటికి కొన్ని బోట్లు కొట్టుకుపోయాయి. మత్స్యకారులు వాటిని తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలల తాకిడి కారణంగా తమ గ్రామం నీట మునిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తపట్నం దగ్గర ఉప్పాడ బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. వాహనాలపై వస్తున్న వారు అలల కారణంగా గాయాల పాలవుతున్నారు అని పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో పోలీసులు ఆ ప్రదేశానికి సమీపంలో ఉంచిన బ్యారికేడ్లను తెచ్చి దారికి అడ్డంగా పెట్టారు. అయినా కొందరు వాటిని తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరులో గత రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుండపోత వానతో రహదారులపై వర్షం నీరు ప్రవహిస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 3 వంతెనల మార్గంలో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంకరగుంట ఆర్యూబీలోకి వర్షపు నీరు చేరి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వర్షం నీరు 3 అడుగుల వరకు ఉండడంతో వాహనదారుల ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. పాదచారులు సైతం వర్షపు నీళ్లలో నడిచి వెళ్లారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు.